పరిశీలించినారు, రికార్డుల పరిశీలించి రూలింగ్ ఇవ్వండి. మహిళా మంత్రిని అవమానం చేసిన వైకాపా సభ్యులు సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. మంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు ఏదైనా అభ్యంతరకరం ఉంటే రికార్డు నుంచి తొలగిస్తాం. కంటిన్యూ చేయండి. కంటిన్యూ ఉంటే అని చెప్పాను. ఉంటే అధ్యక్ష, మంత్రి గారు మాట్లాడిన విషయంలో ఎక్కడా ఎవరిని కూడా అసభ్యంగా మాట్లాడలేదు అధ్యక్ష. రికార్డు మీరు పరిశీలించవచ్చు అధ్యక్ష. రెండు, ఒక మంత్రి మాట్లాడేటప్పుడు సభ్యులు లేచి అవాస్తవాలు చెప్పారు అధ్యక్ష. ఇందాక మీరు ఆ పదాలని మీరు కూడా అది తిరిగి ఉచ్చారణ చేసినట్టుగా మేము గమనించాం అధ్యక్ష. వాస్తవానికి అది సత్యదూరంగా ఉంది అధ్యక్ష, సత్యదూరంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే బీసీ మహిళా మంత్రి వాయిస్ రికార్డు కూడా తెప్పించమని చెప్పాను. వాయిస్ రికార్డ్ ఇది ఇక్కడ క్లోజ్ చేయండి, తర్వాత క్లోజ్ చేద్దాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష 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 ఇప్పుడు సెక్రటరీ గారు బీసీ మహిళా మంత్రి గారు వాయిస్ రికార్డు ఎటువంటి తప్పుగా అసభ్యంగా మాట్లాడలేదు అధ్యక్ష, మాట్లాడలేదు అధ్యక్ష. నేను ఇది ఏకపక్షంగా ఇటువంటిది చేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష. వాళ్ళు బుల్డోజ్ చేసుకోవడం మంచిది కాదు అధ్యక్ష. సాంప్రదాయ కరెక్ట్ కాదు అధ్యక్ష. కూర్చోండి కూర్చోండి. నేను వాయిస్ రికార్డు రిటర్న్ రికార్డు కూడా తెప్పించమన్నాను. మనం చూసిన తర్వాత మాట్లాడదాం. అభ్యంతరం ఉంటే తీద్దాం. మీరు కంటిన్యూ చేయండి. ఏం చేయాలి చూద్దాం. చెప్పాలి అధ్యక్ష. మేము అభ్యంతరం మేము తప్పు చెప్పలేదు. వాళ్ళు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష, క్షమాపణ చెప్పాలి. బీసీ మహిళా మంత్రికి అసభ్యంగా అవమానకరంగా మాట్లాడారు అధ్యక్ష. సంఖ్యాపరంగా చేస్తారా? ఏం మాట్లాడలేదు. మహిళా బీసీ మధ్య డౌన్ డౌన్ అంటే ఏం తప్పు మాట్లాడారు అధ్యక్ష. వాళ్ళు చేసిన తప్పులకి మహిళల మీద అసభ్యంగా మాట్లాడతారు అధ్యక్ష. క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. వాళ్ళు మంత్రి గారిని మాట్లాడండి. వాళ్ళు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. అరే మీరు కూర్చోండి. ఇక్కడికి ఎందుకు వస్తారు? ఎల్ఓపి గారు అమ్మ 1 మినిట్. మీ సభ్యులు ప్రతి విషయానికి పోడియం దగ్గర రావడం అనేది కరెక్ట్ కాదు. మీరు సీట్లో కూర్చొని మాట్లాడమనండి. ప్రతి విషయానికి కూడా పోడియం దగ్గర రావద్దు దయచేసి. కూర్చోండి 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 కూర్చోండి. ఒక్క నిమిషం అంటండి. ఎల్ఓపి గారు మాట్లాడతారు. చెప్ప అధ్యక్ష, ప్రశ్న వచ్చి ఎవరైతే ఆర్థికంగా ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో, అగ్రకోణాల్లో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం తాలూకా సహాయాన్ని ఏ విధంగా చేస్తున్నారు అనేది డిస్కషన్ అధ్యక్ష. ఆ నేపథ్యంలో గత ప్రభుత్వం చేసింది ఆ డిస్కషన్ చేసుకోవడం లైట్ రివ్యూ చేసుకోవడం తప్పు కాదు అధ్యక్ష. దాంతోపాటు డీబీటీ నొక్కినప్పుడు ఇవన్నీ ఏ మాటలు అన్నారని మళ్ళీ నేను రిపీట్ చేయడం కూడా సమంజసం కాదు అధ్యక్ష. నేను దాని జోలికి పోను అధ్యక్ష. కానీ గౌరవ మంత్రులు చూస్తున్నాం అధ్యక్ష, సమాధానం చెప్పినప్పుడు క్షుణ్ణంగా మీరు మీ సమాధానం చెప్పి దాంతో ఎవరైనా ఇటు నుంచి ఏదైనా ప్రోగ్ చేస్తే అప్పుడు మీరు వచ్చి పుట్టుపర్వతాలకు వెళ్ళి మాట్లాడే అసలు మీ సమాధానమే చెప్పకుండా ఎంతసేపు ఆ రెడ్డి గారు ఈ రెడ్డి గారు లేకపోతే వాళ్ళు వీళ్ళని కొని ఆ మాట దయచేసి సంబంధం కాదు అధ్యక్ష అది. కాబట్టి దయచేసి నువ్వు కూర్చోద్దాలి మాట్లాడుతుంది నేనేముంది ఇది. కాబట్టి నేను అంటుంది ఏంటంటే సమ్మెట్ మీ రికార్డు చూడండి అధ్యక్ష, మీరు వాయిస్ రికార్డు చూడండి అధ్యక్ష. ఒకవేళ కానీ మా తరఫున మా సభ్యులందరూ తరఫున కూడా మా క్లైమ్ ఉంది అధ్యక్ష. ఏదైతే మోడర్న్ పద్ధతులు ఏవైతే వాడారో గాంధాయిని కానీ లేకపోతే ఇంకో విషయం కానీ ఈ విషయాలు కానీ వాడారో అవి ఉన్నాయి. కాబట్టి దాన్ని రికార్డులను తొలగించాలి. ఒక్క నిమిషం ఆగి, ఎందుకు తొందర? నేను చెప్పింది ఇది తర్వాత చెప్పింది ఎందుకు ఊరే నేను నా తర్వాత నువ్వే కదా మారుతాను మంత్రి గారు. ఇది అవన్నీ